హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు మన కిచెన్లో ఎంతో గొప్ప పోషకాలు కలిగిన హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ లడ్డూని పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకి ఒకటి తిన్నా కూడా కావలసినంత ఎనర్జీ ఇస్తుంది. ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. మరి మనం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా రెసిపీ కోసం 1 టేబుల్ స్పూన్ కాజు తీసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆక్రోట్స్ అంటే వాల్నట్స్, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం అంటే సెసమి సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ అంటే అవిసె గింజలు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు అంటే గ్రౌండ్ నట్స్, డేట్ ఫ్రూట్స్ తీసుకుందాం అంటే ఖర్జూర పండ్లు 3 లేదా 5 వరకు తీసుకోవచ్చు. అలాగే ఇలాచీ అంటే యాలకులు 4 లేదా 5 తీసుకుందాం. నల్ల మినప్పప్పు అంటే ఉరద్ దాల్, ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుందాం. స్మాల్ డ్రై కోకోనట్, చిన్న ఎండు కొబ్బరి చిప్ప లేదంటే చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకుందాము. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ ఈక్వల్గా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎలాంటి పంచదార కానీ బెల్లం కానీ స్వీట్నెస్ కోసం మనం ఈ రెసిపీలో యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ముందుగా మనం రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఈ నల్ల మినపప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్తో సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి ముందుగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోవాలి. డేట్స్ తప్పక మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో మనం ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 3 లేదా 5 డేట్స్ తీసుకున్నాం కదా, ఆ డేట్స్లో నుంచి గింజలను తీసేసి సేమ్ అదే ప్యాన్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో లో ఫ్లేమ్లో మనం కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు పచ్చివాసన అంతా పోయి కొంచెం మెత్తదనం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డేట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనిద్దాము. తర్వాత ముందుగా పొట్టు మినపప్పుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పొట్టు మినపప్పు పౌడర్ని రెడీ చేసుకున్నాం కదా, అందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోవాలి. డేట్స్ వేసుకోకుండా ఓన్లీ మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని మరి మెత్తగా పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా పౌడర్లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా పలుకులుగా పౌడర్ని రెడీ చేసుకోవాలి. మరి మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకుంటే లడ్డు నోటికి అతుక్కుంటుంది కాబట్టి ఇలా బరకగా పలుకులుగా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డేట్స్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా తయారు చేసుకున్న డేట్స్ పేస్ట్ని కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్లో మిక్స్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పిండి అంతా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి స్వీట్నెస్ కోసం ఎలాంటి పంచదార కానీ బెల్లం కానీ వాడటం లేదు. డ్రై ఫ్రూట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి, అలాగే డేట్స్ కూడా స్వీట్గా ఉంటాయి కాబట్టి స్వీట్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ పంచదార లేదా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా మనకి వేసుకోవాల్సిన అవసరం లేదు. నెయ్యిలోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి నెయ్యి కావాలి అవసరం అనుకునే వాళ్ళు, లడ్డు చుట్టుకోవటానికి రావటం లేదు అనుకునే వాళ్ళు కొద్దిగా అంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు. ఇలా మనం కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూలను చుట్టుకోవాలి. ఇక్కడ మనం అన్ని 1 టేబుల్ స్పూన్ ఇంగ్రీడియంట్సే తీసుకున్నాము. మనకి 20 లేదా 30 లడ్లు వరకు వచ్చేస్తాయి.
ఎక్కువ లడ్లు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్గా ఉండేలా చూసుకోండి. పోషకాలు నిండుగా ఉన్న ఈ లడ్లుని ట్రై చేయండి. రుచికే కాకుండా ఆరోగ్య లాభాలు కూడా ఉంటాయి. ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, హైజీనిక్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.